హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ట్రై చేద్దామా. ఈరోజైతే వీడియో ముందుకైతే కెమెరా ముందుకైతే వచ్చేసాను. బ్యాగ్ పట్టుకొని ఉంది దేనికోసం అని చూస్తున్నారా? ఏం లేదు, ఇందులో చాలా అయితే కాస్మెటిక్స్ ఉన్నాయి. నేను చెప్పాను కదా మీకు 1.5 year బ్యాక్ పార్లర్ నేర్చుకున్నాను అని. దానికోసం కొన్న ప్రోడక్ట్స్ ఇవి. చాలా రోజులు అయింది క్లీన్ చేయకుండా అట్లానే వదిలేసాను. ఒకసారి మీకు క్లీన్ చేసినట్టు ఉంటుంది, మీకు వీడియో తీసి పెట్టినట్టు కూడా ఉంటుందని చెప్పి ఈరోజు అయితే వీడియో చేస్తున్నాను. సరే అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇందులో ఏముందో ఇదైతే ఫస్ట్ జిప్లో అయితే అప్పుడు ప్రాక్టీస్కి వెళ్ళేటప్పుడు ఇదిగోండి ఈ పెట్టేసాను. ఎరేజర్స్ ఇవేవో ఉన్నాయి చూడండి. అయ్యో ఇంకా ఇది నేను పాలల్లో ఒక నేపాల్ ఆవిడ పాలల్లో వర్క్ చేశాను. అక్కడ కరెన్సీ అంట. ఇది లక్ వస్తుందని చెప్పి ఇచ్చారనమాట. లక్ ఏమో కానీ పని మాత్రం ఆపడం అయితే జరిగింది. ఇది నెయిల్ పాలిష్ అంటే ఫస్ట్ జిప్లో ఏం లేవు, చాలా పాడైపోయింది బ్యాగ్ కూడా. ఫస్ట్ జిప్లో అయితే ఇదిగోండి ఇది జెల్ నెయిల్ పాలిష్, అలానే లాక్మీ ఐలైనర్. ఇది కూడా ఐలైనర్ అండి, నేను మీషోలో తీసుకున్నాను. ఎందుకంటే చూసారా ఇలా తక్కువ అయిపోతుంది. ఇది ఉంచి పెట్టుకున్నాను, ఒకవేళ ఈ బ్రష్ని దీంతో యూస్ చేసుకోవచ్చు అన్నట్టుగా. నెక్స్ట్ ఏమో ఇదిగోండి కప్స్ అన్ని పాడైపోయాయి, చాలా గలీజ్ అయిపోయాయి. ఒకసారి ట్రై చేద్దాం, వాష్ చేద్దాము ఎలా ఉంటాయో. ఇంట్లోకైనా యూజ్ అయితే లేదంటే పడేయచ్చు. ఇది లిప్ బామ్ నార్మల్ బండి మీద దొరుకుతుంది కదా, 5 rupees 10 rupees అది. ఇది లిప్స్ పూసుకుంటే పాడవుతున్నాయి. నెక్స్ట్ ఎరేజర్ ఎందుకు పెట్టుకున్నాను, ఇది ఐ ల్యాషెస్ అండి. మనకు కొందరికి చాలా చిన్నగా ఉంటాయి కదా, వాటి కోసం ఇవి. దాంట్లోనే గమ్ కూడా ఇచ్చేస్తారు. ఇవైతే చాలా ఉన్నాయి నా దగ్గర. ఇది ఐబ్రో పెన్సిల్స్ చెప్పుకోవడానికి షాప్లో అయితే తీసుకున్నాను. ఫస్ట్ జిప్లో అయితే ఉన్నాయి, ఈ పక్కన పెట్టాను. సెకండ్ జిప్ అయితే వెళ్దాం మనం. ఇదిగోండి సెకండ్ జిప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇందులో అయితే ఏమన్నా చూడండి. చెప్పాను కదా నేను చాలా రోజుల క్రితం తీసుకున్న ఐబ్రో ప్యాలెట్ అని. ఇదిగోండి అప్పుడు మీకు ఫస్ట్ వీడియో తీసి ప్రాక్టీస్ చేశాను కదా, అట్లానే ఉంచేసాను. నెక్స్ట్ ఏమో ఐ షేడ్స్. ఇది చాలా కలర్స్ ఉన్నాయి, నేను అమెజాన్లోనే దేంట్లోనే తీసుకున్నాను. ఇదిగోండి అన్ని కలర్స్ వస్తాయి, గ్రీన్ షేడ్స్ కానీ ఆర్ రెడ్ షేడ్స్ కానీ, తర్వాత బ్లూ గ్రీన్ షేడ్స్ కానీ, నెక్స్ట్ వైలెట్ షేడ్స్. ఈ ఒక్క ప్యాలెట్ ఉంటే చాలు, ఇంకా దేని అవసరం లేదు. బ్రష్కి అన్నిటికీ యూజ్ అయిపోతుంది ఇది. ఇదైతే ఉంది. నెక్స్ట్ ఇదిగో చెప్పాను కదా మీకు ఐ ల్యాషెస్. ఇది ఇదిగోండి ఇవైతే చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇది ఆ గమ్స్ వర్క్ అవ్వట్లేదని చెప్పి తీసుకున్నాను. ఇదిగోండి మొత్తం ఐ ల్యాషెస్కి మొత్తం సరిపోతుంది, చాలా ఎక్కువసేపు డ్యూరేషన్ ఉంటుంది అనమాట. ఇదిగోండి ఇది చిన్న మిర్రర్, ట్రావెల్లో పనికొస్తుంది అన్నట్టుగా కొన్నాను. ఇది పోయింది. ఇదిగోండి ఇది సెటాఫిల్ మాయిశ్చరైజర్, మేకప్కి మంచిగా యూస్ అవుతుంది. ఈ స్కిన్ కైనా సెట్ అయిపోతుంది అన్నట్టుగా తీసుకున్నాను ఈ మాయిశ్చరైజర్. అప్పుడు మేకప్ కూడా కొంచెం వేసేదాన్ని. ఇది ఇది మెహందీ ప్రాక్టీస్ కోసమని ఉంచుకున్నాను కొత్తగా. ఇదైతే జూడియో నుంచి తీసుకున్న నెయిల్ పాలిష్ రిమూవర్. ఇదిగోండి ఇవైతే చాలా ఉన్నాయి, 3 ఉన్నాయి. ఇంకా ఓపెన్ కూడా చేయలేదు చూసారా, పైన ఇంకా అట్లానే ఉన్నాయి. అంటే సెకండ్ బ్యాగ్ జిప్ ఇంకేం లేదు. అలానే దీని బ్యాగ్ టూర్ కాదండి, కాకపోతే క్లీన్ చేస్తున్నాను అన్ని. చాలా రోజులు అవుతుంది కదా, దగ్గర 6000 స్పెండ్ చేసుకున్నాను ఈ బ్యాగ్లో ఉన్న ప్రొడక్ట్స్ మొత్తం. దేనికి పనికి రాకుండా అయిపోయాయి, మనకైనా యూజ్ అవుతాయా అని చెప్పి చూపిస్తున్నాను. నెక్స్ట్ అయితే ఇక్కడ ఒక జిప్ ఉంది, కార్డ్ జిప్, అది ఓపెన్ చేద్దాం. ఇదైతే ప్యూర్ లెదర్ బ్యాగ్. ఇందులో ఇంకొక దాన్ని కూడా పెట్టుకున్నాను, చిన్న బ్యాగ్. అంటే ఎమర్జెన్సీగా వెళ్ళాలి, పార్లర్లో పిలిచారన్నప్పుడు బ్యాగ్ తీసుకెళ్ళేదాన్ని, చిన్న బుజ్జి బ్యాగ్. ఈ బ్యాగ్లో ఏముందో చూద్దాం ఫస్ట్. ఈ చోటా బ్యాగ్లో అయితే సన్ స్క్రీన్, బట్ ఇది మన ఇండియన్ స్కిన్స్కి అయితే అస్సలు సూట్ అవ్వట్లేదు. ఎస్పెషల్లీ నాకైతే అసలు సూట్ అవ్వట్లేదు, పింపుల్స్ వచ్చేస్తున్నాయి. ఇదైతే వాడట్లేదు. ఇదిగోండి లాక్మే. మనకు ఫస్ట్లో ఏంటంటే అంత నాలెడ్జ్ ఉండదు కదా, ఏ కలర్ సెట్ అయితే తీసేసుకున్నాను. బట్ నా స్కిన్కి అయితే కలర్ బాగా సూట్ అయింది. కాంపాక్ట్. ఇది లిప్ గ్లాస్. ఇది ఏం బ్రాండ్, మెబ్లిన్ నుంచి ఈ షేడ్స్, నూడ్ షేడ్స్ ప్రతి ఒక్కటి యూస్ చేసేది అయితే నేనే యూస్ చేస్తాను. ఇదైతే ఎవరికి పెట్టను. ఇది యాక్చువల్గా అందరూ ఐబ్రో పెన్సిల్ యూస్ చేస్తారు కదా, నేనైతే ఐబ్రో పెన్సిల్ యూస్ చేయను. ఇదిగోండి ఇట్లా పౌడర్ ఉంటుంది, పౌడర్ టైప్లో ఉంటుంది. ఇదేంటంటే ఐబ్రోస్కి మంచిగా ఫిట్ అవుతుంది, డార్క్ అనిపించదు. ఈ బ్రౌన్ ఎక్కువ కొంచెం బ్రౌన్ అనేది తీసుకొని బ్లాక్ మిక్స్ చేసి ఇలా పూసుకున్నారంటే న్యాచురల్గా ఉంటుంది. నెక్స్ట్ ఇది పిచ్చిది అనమాట, అంటే ప్రాక్టీస్ చేసుకోవడానికి తీసుకున్న ఐలైనర్ అనమాట. ఇది మస్కారా. ఇది కూడా ఫౌండేషన్, ఇది కూడా 1 షేడ్ ఫౌండేషను. ఇది కూడా మస్కారానే. నెక్స్ట్ ఇది నెయిల్ పాలిష్ సిల్వర్ కలర్, ఎందుకు పెట్టుకున్నాను. యాక్చువల్గా ఇది ఐలైనర్. మనం యాక్చువల్గా ఈ లిక్విడ్ ఐలైనర్ యూస్ చేస్తే ఏమవుతుంది, స్మజ్ అవుతూ ఉంటుంది కదా మనం కళ్ళు నలిపినప్పుడు అట్లా. కానీ బట్ ఈ లైనర్లో 2 షేడ్స్ ఇస్తారనమాట. ఇట్లా ఇది బ్లాక్. నెక్స్ట్ ఇది బ్రౌన్.
ఈ బ్రౌన్ షేడ్ పెట్టుకుంటే కళ్ళు చాలా పెద్దగా కనిపిస్తాయి. ఇవి పెట్టుకుంటే ఏంటంటే లైనర్ స్మడ్జ్ అవ్వదు, నీట్గా ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి, నేను మేకప్ వీడియోస్ కూడా స్టార్ట్ చేస్తాను. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ లిప్స్టిక్. ఇది ఎందుకు తీసుకున్నాను, ఇందులో కూడా పఫ్ ఉంది. అంతే, ఈ బ్యాగ్లో అయితే ఏం లేవు, ఖాళీ. నెక్స్ట్ అయితే ఐబ్రో బ్రషెస్ ఉన్నాయి, సారీ మేకప్ బ్రషెస్ చూపిస్తాను మీకు. నెక్స్ట్ ఇవి కూడా ఐ షాడో ప్యాలెట్స్. ఇవి ఒక్కొక్క ప్యాలెట్ నాకు 500 700 అట్లా పడింది. ఇదైతే 700 ఉంది. ఇది కూడా 700. ఇదైతే ప్రైమర్, జెల్ ప్రైమర్, అంటే ఆయిల్ ఫ్రీ. ఏ స్కిన్ టోన్ కైనా సెట్ అయిపోతుంది అనమాట. ఇవి కూడా మేకప్ బ్రషెస్ అన్నీ ఒకసారి చూపిస్తాను. ఇది చూసారా, ఇది కన్సీలర్ ప్యాలెట్. మొత్తం కరెక్టర్ మొత్తం అన్నీ వచ్చేస్తాయి. అట్లానే కౌంటర్ కూడా వస్తుంది, అంటే మనం షేప్ ఇస్తాం కదా జాన్ అయినా అట్లా మొత్తం 4-in-1 సెట్ లాగా ఇదిగోండి ఇట్లా వస్తుంది అనమాట. ఇది తీసుకున్నాను. ఇది కూడా ఎంత మ్యాక్సిమం ఒక 200-300 పడింది. అన్ని బ్రాండ్సే తీసుకున్నాను అప్పట్లో, ఏదో సాధించేదేమో అన్నట్టు. నెక్స్ట్ ఉంది ఇది మ్యాట్ ఫినిష్. ఇది ఏంటంటే ఇది కూడా వన్ టైప్ ఆఫ్ లిక్విడ్ ఫౌండేషన్. కొందరు డ్రై స్కిన్ ఉంటుంది కదా, వాళ్ళ కోసం అయితే తీసుకున్నాను. ఇదిగోండి, ఇదైతే హైలైటర్, అంటే నోస్కి చిన్కి రాస్తాం కదా, పైన ఫోర్ హెడ్ దగ్గర హైలైట్ అనమాట. అన్ని షేడ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇది లిప్స్టిక్స్, అంటే రెడ్ అట్లా కాకుండా కొంచెం నూరు ఉంటుంది కదా, కొంచెం తక్కువ కలర్స్ ఇట్లా. ఓకే, అన్ని ప్యాలెట్లో అంటే బ్రైట్స్కి బాగా యూజ్ అవుతాయి కలర్స్. మరి థిక్గా కాకుండా మరి లైట్గా కాకుండా యూజ్ అవుతాయి. ఎప్పుడైనా మనం లిప్స్టిక్ వేసేటప్పుడు లిప్ లైనర్ ఖచ్చితంగా యూజ్ చేయాలి, అప్పుడు లిప్స్టిక్ అనేది హైలైట్ అవుతుంది. ఇది కూడా కాంపాక్ట్ ఫిట్ని. ఇదేమి బ్రాండ్ ప్రమోషన్ కాదు, నేను తీసుకున్నానని చెప్తున్నాను అంతే. నెక్స్ట్ ఇది కూడా కాంపాక్ట్ పౌడర్. ఇది కూడా నెక్స్ట్ మేకప్ ఫిక్సర్. చూసారా, మేకప్ అయినప్పుడు ఖచ్చితంగా నేను అప్పుడైతే పార్లర్ వర్క్ చేసేటప్పుడు మేకప్ కూడా వెళ్ళేదాన్ని, అంటే హెయిర్ స్టైల్స్ కానీ మేకప్ కానీ నార్మల్ సింపుల్ మేకప్స్ కానీ అయితే వెళ్ళేదాన్ని. అందుకోసం అని చెప్పి అన్ని తీసుకున్నట్టు మన ప్రొడక్ట్స్ ఉంటే ఒకవేళ పార్లర్ తరపున వెళ్ళినా కూడా మనకంటూ ఒక పార్లర్ వాళ్ళు 100% ఇస్తే మనకు ఒక 50%, వాళ్ళకు 50% మన దగ్గర ప్రొడక్ట్స్ ఉంటే ఇస్తాను అన్నట్టుగా ఇవన్నీ తీసుకున్నాను అనమాట. ఇందులో అయితే ఇంకా షార్ప్నర్ ఒకటే ఉంది, అంటే ఐబ్రో పెన్సిల్ కోసం నేను ఉంచాను. ఇంక ఇందులో జిప్ ఉంది, జిప్లో పేపర్ అంటే ఇంకా ఇది ఉంది, ఇది ఇయర్ బడ్స్ది. నెక్స్ట్ ఏమో నేను చెప్పాను కదా పార్లర్ వర్క్ నేర్చుకున్నాను అని, ఇక్కడైతే నేర్చుకున్నాను, చెప్పట్లేదు నేను పేరైతే, బట్ ఒక అమౌంట్ అయితే కట్టాను. దీనికి మించిన అమౌంట్ కట్టాను, కాకపోతే ఆ రిసిప్ట్ అయితే నాకు ప్రజెంట్ లేదు అంతే. నెక్స్ట్ ఉండి ఇంకా అంతే, ఈ మొత్తం ఏంటి. నెక్స్ట్ అయితే బ్యాగ్ ఒక జిప్ ఉంది, జిప్లో ఏం పెట్టలేదు, బ్యాగ్ పాడైపోతుంది అని మొత్తం లెదరు. ఈ బ్యాగ్ అయితే నాకు 800 అలా పడింది, మొత్తం పోయింది. నెక్స్ట్ ఈ పాకెట్స్లో అయితే లిప్ బామ్, ఇది లాక్మే లిప్ బామ్. నెక్స్ట్ వచ్చి ఐ థ్రెడ్. మీరు బాల్స్ చూసుంటారా, రేడియం బాల్స్, నాకు చాలా ఇష్టము, అందుకని ఎప్పుడో తీసుకున్న మ్యారేజ్ అయిన కొత్తలో. మ్యారేజ్ దగ్గర 2 years అవుతుంది, 2 years అయిపోయింది, అట్లానే ఉన్నాయి ఇంకా. నెక్స్ట్ ఈ పాకెట్లో అయితే ఇది రెడ్ షేడ్, బ్రైట్స్కి ఇది అయితే బ్రైట్స్కి యూస్ చేసేదాన్ని, ఎందుకంటే రెడ్ కదా ట్రెడిషనల్గా ఉంటుందని. ఇదేంటంటే వాళ్ళకి డైరెక్ట్గా అప్లై చేయము, బ్రష్ పెట్టి ఇట్లా అప్లై చేసేదాన్ని. ఇది కూడా వెబ్లిన్ నుంచే తీసుకున్నాను. తర్వాత అప్పట్లో ఈ బ్రషెస్ అయితే తీసుకున్నాను సడన్గా ఏం లేవు అన్నప్పుడు. ఇదిగోండి అంతే, బ్యాగ్ మొత్తం అయితే ఖాళీ అయిపోయింది. మీకు చెప్పాను కదా ఈ బ్రషెస్ తీసుకున్నాను అని. ఇవి నార్మల్గా అన్ని టైప్ ఆఫ్ బ్రషెస్. అరౌండ్ నాకు ఇది ఎంత పడింది అని అంటే 200 అలా పడింది, బట్ బ్రషెస్ అయితే క్వాలిటీ లేవని చెప్పి ఇదిగోండి ఇది ఇలా వస్తుంది బ్యాగ్. ఇలా అన్ని బ్రషెస్ వస్తాయి, కొంచెం క్వాలిటీ బాగుంది. ఇది కూడా తక్కువే పడింది నాకు, కాకపోతే క్వాలిటీ బాగుంది అనమాట, అందుకని తీసుకున్నాను. అంతే, మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, నేను ఖచ్చితంగా గెట్ రెడీ విత్ మీ June 2 అయితే స్కూల్స్ టీచర్స్ ఓపెన్ అవుతున్నాయి, వెళ్ళాలి. అప్పుడు మీకు గెట్ రెడీ విత్ మీ అయితే వీడియోస్ అయితే చేద్దామని అనుకుంటున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉందా చూడడానికి, నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరైతే చాలా మంది వీడియో చూస్తున్నారు, కానీ లైక్ కామెంట్స్ అయితే ఏం రావట్లేదు. మీరు కొంచెం సపోర్ట్ ఇస్తే నేను ఇంకా మంచి వీడియోస్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. చూడండి, ఇదే